ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షంగా లేస్తే ఏం జరుగుతుందో అక్కడే 1-2 వచనాల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఎలాగంటే దేవుని యొక్క సముఖములో ఆయన మన ప్రార్థన చేసిన వెంటనే దేవుడు స్పందించి మన దగ్గరికి లేచి రావడానికి ప్రభు కృపనిచ్చునుగాక. హల్లెలూయా. ప్రభు వస్తే ఏం జరుగుతుంది? ప్రభు వస్తే ఏం జరుగుతుందండి? మొట్టమొదట మన శత్రువులను దేవుడు చెదరగొట్టేస్తాడట. మనకు శత్రువులు ఉన్నారా? ఊరుకోండి పాస్టమ్ గారు, మాకు అస్సలు శత్రువులే లేరు, మేము చాలా మంచోళ్ళు, అందరితో కలిసిమెలిసి ఉంటామంటారా? మంచిదే, మనందరం కూడా అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి, అందరితో ఐక్యత సఖ్యత కలిగి ఉండాలి. కానీ మనకు ప్రధాన శత్రువు ఉన్నది. మన చెప్పాను నేను, ఎవరు? అపవాది. దానికంటే ఇంకొక శత్రువు ఉంది, మన శరీరము. పట్టణమును పట్టుకొని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడట శ్రేష్ఠుడట. మనం ఏదేదో పట్టుకోవాలని ఆశపడతాం, కానీ అది మన యొక్క మనసును స్వాధీనపరుచుకోవాలి. ఒక తప్పు అని తెలుసుండి కూడా ఆ తప్పు వైపు వెళుతూ ఉంటాం. మన మనసును నిబ్బరపరుచుకోం, మన మనసును స్వాధీనపరుచుకోం. తెలుసుండి కూడా అక్కడికి వెళతా ఉంటాం. తెలుసుండి కూడా వెళ్ళి చూడడమే కదా, నేనేం చేయట్లేదు కదా అంటాం. వెళ్ళి చూసిన తర్వాత ఆ మనసు లాగుతూ ఉంటుంది, నువ్వు కూడా కూర్చో, నువ్వు కూడా కూర్చో, నువ్వు కూడా ఓ మొక్కేయ్ అన్నాడు అనుకోండి, అని ఎవరైనా ప్రేరేపించారనుకోండి, మానతామా? అక్కడ మానతామా? మానం. ఒక పేకాట కానీ, ఒక తాగుడు అడ్డ దగ్గర కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ అది ఏం చేస్తుంది? మనల్ని ఆకర్షించేసుకుంటుంది. నేను అస్సలు తప్పు చేయను అని నిర్ధారించుకుని వెళ్ళినా కానీ మన మనసును మనం స్వాధీనపరచుకోలేము. మన యొక్క శరీరము శత్రువే. మనకి ఈ లోకములో మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి పరమశత్రువు అయినటువంటి అపవాది మనల్ని ఎప్పుడు కూడా పొంచి మనకి ఏ విధంగా మనకి శ్రమలు కలుగు చేయాలి, మనల్ని ఏ విధంగా పాపపు ఊబిలోకి మరి నెట్టివేయాలి, లేకుంటే మనల్ని పాపానికి ప్రేరేపించేటట్లు చేయాలని వాడు ఎప్పుడు కూడా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. నేను చెప్పాను కదా, పిలవని పేరంటాం వాడి. అందరూ పిలిస్తే వస్తారు, ఆడు పిలవకుండానే వచ్చేస్తాడు. పిలవని పేరంటాం గాడి. ఏమండి, ఆడు పిలక్కర్లేదు, వాడికి ఏదైనా ఇన్విటేషన్ ఇవ్వక్కర్లేదు, ఎవరి చేతన కబురు పంపించక్కర్లేదు. వాడు పిలవకపోయినా వాడు నేనున్నానంటాడు. దేవుని యొక్క సముఖంలోకి వెళుతూ ఉన్న ప్రజలందరితో పాటు దేవుని దగ్గరికి అపవాది కూడా వెళ్ళిందట. నిజమే, మనందరం వచ్చాం. ఇది పరిశుద్ధ స్థలం, ఇక్కడ అపవాదికి చోటు లేదు అనడానికి లేదు. ఏదో రూపంలో ఎవరో ఒకరిలోకి వస్తాడు, వారికి చక్కగా నిద్రాత్మ కలిగి చేస్తూ ఉంటాడు, వాక్యం విననివ్వడు. కొంతమంది దేవుని యొక్క సముఖంలోకి వచ్చి ఏం చేస్తారో తెలుసా? సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. ఇంకొక మహాత్తలులు ఉన్నారంటే ముగ్గులేస్తూ ఉంటారు, డ్రాయింగ్ వేస్తూ ఉంటారు, అటు ఇటు మాట్లాడుతూ తిరుగుతా అందరినీ ఇలా వెతుకుతూ ఎందుకు చూస్తారో తెలియదు. దేవుని యొక్క వాక్యము హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వినరు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఎవరొచ్చినా వెనక తిరిగి చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరున్నారు? సాతానుగాడు ఉన్నాడు. వాడు విననివ్వడు, కుదురుగా కూర్చోనివ్వడు, సమాధానముతో ఉంచడు, భక్తి జీవితంతో ఉంచడు. ఏదో విధంగా మనల్ని గలిబిలి చేయాలని చూస్తూ ఉంటాడు. అందుకునే వాడిని ఎదిరించాలంటే మన జీవితంలో ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన ఎంత ప్రార్థన నువ్వు చేస్తావో అంత ప్రార్థన దేవుడు ఆలకించి మన పక్షంగా దేవుడు లేచునుగాక. హల్లెలూయా. ఆయన లేచి మన దగ్గరకు వస్తే గనక మన చుట్టూతో ఉన్న దురాత్మలు, శత్రువులు యేసు నామములో ఆయన పారద్రోలబోతూ ఉన్నాడు. అందుకునే ఇక్కడ మరి ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక. దేవుడు లేచాడు అంటే గనక నీ పక్షంగా నా పక్షంగా శత్రువులు ఆటోమేటిక్ ఏమైపోతారు? దేవుడు చెదరగొట్టేస్తూ ఉంటాడు. తూర్పుకి పరమడ ఉత్తర దక్షిణాలకి ఆయన తరిమి కొట్టేస్తూ ఉంటాడు. ఆయన చెదరగొట్టకపోతే గనక మనల్ని భక్తి జీవితంలో కూడా ముందుకు కొనసాగనివ్వదు సాతాను. అదే మనకు ప్రథమ శత్రువు గనక
మన చుట్టూతో ఉన్న శత్రువులు మనల్ని ఎంతగానో మరి ఎంతో వేదనకు గురి చేసినప్పటికీ అది ఏం చేస్తుందంటే మనం దేవునిలో ముందుకు కొనసాగిపోతూ ఉన్నప్పుడు ఏదో ఒక బలహీనత మనల్కి తీసుకుని వస్తూ ఉంటుంది. మన శరీరాన్ని నలుగు కొట్టడానికి, మన శరీరం బలహీనమైపోతే ప్రార్థన చేయలేము, దేవుని దగ్గరికి రాలేము, సరిగా మనం ఐక్యత కలిగి సఖ్యత కలిగి ఉండలేము. భయంకరమైన పరిస్థితి. ప్రమీలా సెల్వా గారని బైబిల్ మిషన్ పాస్టమ్ గారు, నేను ఈరోజు మొన్నటి దినాన్న యూట్యూబ్ ఆన్ చేస్తే అందులో ఆమె గుర్తుపట్టలేకపోయాను నేను. 7 నెలలు హాస్పిటల్లో ఉండి కోమాలో నుంచి బయటకు వచ్చి 7 నెలలు ఆమె ట్రీట్మెంట్ తీసుకుని వచ్చి ఆమె సాక్ష్యం చెప్తుంది. నేను గుర్తుపట్టలేకపోయాను ఆమెను. ఆమె ఎంత శ్రేష్టమైన మాటలు చెప్తుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, 7 నెలలు ఒకే బెడ్ మీద అలాగుంటూ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లతో కూడా దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉండేదట. ఎంతగా ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి దేవుని మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్తూ ఉంది. ఆ డాక్టర్లు అనేవారంట, నా పిల్లలు ఏమైపోతున్నారు అనేదంట మంచం మీద పండుకుని. డాక్టర్లు అనేవారంట, ఎంతమంది పిల్లలమ్మా నీకు అని అడిగితే ఆ కుమార్తె అన్నదంట, సేవకురాలు, అమ్మో నా పిల్లల సంఖ్య నేను చెప్పలేనయ్యా, నా పిల్లలు చాలామంది. అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం, కడుపును పుట్టిన బిడ్డలు అంతమందిని కన్నదా ఈవిడ అనుకుంటారు కదా. కానీ ఆత్మీయ బిడ్డల కొరకు చెప్తూ ఉంది ఆమె అంటూ ఉంది, శత్రువు నన్ను మరణ పంచుల వరకు తీసుకుని వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి నా దేవుడు వెనక్కి తీసుకుని వచ్చాడు, సజీవురాలుగా మీ ముందు నన్ను నిలబెట్టాడు అని, నా పిల్లలకు తల్లిగా నేను ఉండాలయ్యా అని శత్రువుతో పోరాడి గెలిచాను, దేవుడు నా పక్షంగా ఉండి నన్ను గెలిపించాడు, బహు సంతోషముతో మీ దగ్గరికి వచ్చానని సాక్ష్యం ఇస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఆడు ఇప్పుడు పారిపోతాడు, మనం ఎదిరిస్తేనే పారిపోతాడు, మనం ఆహ్వానించకపోయినా వాడు వచ్చేస్తూ ఉంటాడు మన దగ్గరికి. కాబట్టి మన చుట్టూ ఉన్న శత్రువులను మనం ఎదిరించాలంటే అది శరీర కోరికలే అవ్వచ్చు, లేకుంటే మనకు ఉన్నటువంటి దురాలవాట్లే అవ్వచ్చు, ఏదైనా సరే అది ఎదిరించాలంటే ప్రభు దేవుని యొక్క సముఖములో మనం ప్రార్థన చేస్తే దేవుడు లేచి మన దగ్గరికి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చిన వెంటనే మొట్టమొదటి చేసేది ఏంటో తెలుసా, శత్రువుల్ని పారద్రోలుతాడట. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. నీవు కర్ర తీసుకును, లేకుంటే ఏదైనా ఒక రాడ్డు తీసుకును, వారిని నువ్వు చెదరగొట్టక్కర్లే, వారిని పారద్రోలెక్కర్లేదు. దేవుని యొక్క సముఖములో నువ్వు ప్రార్థన చేస్తే చాలు. ఆ ప్రార్థనకి ఏమైపోతుందట, మనల్ని ద్వేషించిన వారే ఆయనను సన్నిధి నుండి పారిపోతారంట. ప్రియ దేవుని బిడ్డ, భయపడొద్దు. మన చుట్టూత భయంకరమైనటువంటి శ్రమలు మనల్ని చుట్టుకున్నా కానీ ఆ చిక్కబడినటువంటి ఆ వలయములో నుంచి, ఆ చిక్కుల్లో నుంచి, అపాయములో నుంచి తప్పించేవారు లేరు. నా పరిస్థితి అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, ఇంకటితో నా జీవితం అయిపోయింది అనే పరిస్థితులు తీసుకుని వస్తాడు అపవాది. అయినా భయపడద్దు. నా ప్రభు దగ్గరకు బరపెట్టడం మర్చిపోవద్దు, గోసాడడం మర్చిపోవద్దు, ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం, బ్రతిమలాడడం మర్చిపోవద్దు. దేవుని యొక్క సముఖములో మన ప్రార్థన చేయగలిగితే గనక ఆయన ఆకాశము గగనమును చీల్చుకుని ఆయన మన దగ్గరికి లేచి రాబోతూ ఉన్నాడు. ఆయన మనకు తెలియకుండానే మన శత్రువులను ఆయన చెదరగొట్టేస్తాడట. మనల్ని ద్వేషించే వారిని ఆయన ఏం చేస్తాడో పారద్రోలేస్తాడటండి. ఎంత గొప్ప కార్యం చేస్తాడు మన పట్ల. ఆయన నమ్ముకున్న తర్వాత నీవు ఆయనకి ఏమి ఇవ్వగలవో నాకైతే తెలియదు, కానీ ఏమిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఆయన మన పక్షంగా ఉండి యుద్ధం చేయబోతూ ఉన్నాడు, మన పక్షంగా ఉండి కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. యుద్ధశూరుడైన యెహోవా, బల శౌర్యములు కలిగిన యెహోవా, ఆయనకి సాటి అయిన మేటి అయిన దేవుడి లోకంలో లేని ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నా. భయపడొద్దు, దిగులు పడొద్దు, జడియవద్దు. దేవుడు సూర కార్యములు చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే, పొగ చెదరగొట్టబడినట్లు నీ వారిని చెదరగొట్టము. పొగ ఏం చేస్తుందండి? మంట పెట్టినప్పుడు పొగ ఏం చేస్తుంది?
అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెమే కనబడుతుంది మనకి, అది ఏ ప్రక్కకి వెళ్ళిపోతుందో మనకే తెలియదు. కాబట్టి పొగ ఎగిరిపోయినట్లంట మనం ప్రార్థించగలిగితే, ఆయన లేచి వస్తే మన పక్షంగా పొగ ఎగిరిపోయినట్లు ఎగిరిపోతారట. పొగ చెదరగొట్టబడినట్లు నీ వారిని చెదరగొట్టు, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులను దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. భక్తిహీనులట మైనం. మనకి ఇప్పుడు కరెంట్ రాకముందు వీళ్ళు ఏం చేశారంటే క్యాండిల్స్ వెలిగించారు. 2 క్యాండిల్స్ వెలిగించిన వెంటనే అది కరిగిపోతూ చక్కటి మనందరికీ వెలుతురునిచ్చింది. అంటే అది కరిగిపోతూ కూడా మనందరికీ కూడా మనలో ఉన్న చీకటిని తొలగించాలని, కరెంటు పోయిన వెంటనే భయం మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. ఎంత ధైర్యవంతులైనా సరే, నాకు ఉండదండి చీకటిలోనైనా నేను ఉంటానండి అంటున్నావా, అపవాదికి అక్కవో చెల్లువో నువ్వు కదా. అదే మనకి ఒక భయం అనేటువంటిది, చీకటి అనేటికి మనకు భయం వేస్తూ ఉంటుంది. ఎలాంటి వాళ్ళకైనా, ధైర్యవంతులకైనా చీకటి అనేసరికి చాలా భయభ్రాంతులు అయిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, చీకటిలో ఉంటే ఎవరొచ్చి మన మీద పడుతున్నారో, లేకుంటే ఏ విధమైనటువంటి మరి దొంగ మన గృహములకు చొరబడుతూ ఉన్నాడు, అపవాది ఏ విధంగా వస్తున్నాడు మనకు తెలియదు. ఎందుకంటే చీకటిలో మనం ఉన్నాం కనుక, మనకు కనబడదు కనుక. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురంట. నీవు నేను యుద్ధం చేయక్కర్లే. యెహోషాపాతు రాజు యుద్ధం చేశాడా? చేయలేదు. యెహోషాపాతు రాజుతో దేవుడని యెహోవా అన్నాడు, నువ్వు మాట్లాడకుండా నేను చెప్పేది నువ్వు చెయ్యా రాజా, యెహోషాపాతు రాజా. నీవు మరి దేవుణ్ణి స్తుతించే వారిని, చక్కగా గాయకుల్ని నువ్వు పంక్తులు తీరి చక్కగా ముందు పెట్టు. వారు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉంటున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు అక్కడికక్కడే మాటుగాండ్రులను పెట్టి వాళ్ళే పొడుచుకుని చచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములు చూస్తూ ఉన్నాం. కత్తి పట్టుకున్నారా? శత్రువుని జయించడానికి కత్తి తీసుకున్నారా? దేవుడు ఏది చెప్తే అది చేశాడు. ప్రార్థన చేశారు. కొత్త సాలలో చేరి వారు ప్రార్థన చేశారు. మోయాబీలు, అమ్మోనీయులు, మోయోనీయులు వాళ్ళందరూ దండెత్తొచ్చినా కానీ, 3 రాజులు ఒకేసారి ఒక రాజు మీదకి దండెత్తి అతనికి ఎంత భయభ్రాంతులైపోయి యెహోషాపాతు రాజు దేవుని యొక్క సముఖములో చేరి అందరికీ చాటింపేసి వాళ్ళందరినీ కూడా, వారి ఆత్మీయ బిడ్డలందరినీ కూడా, లేకుంటే ఆ దేశంలో ఉన్న వారందరినీ కూడా పిలిచి ప్రార్థనలు, యాచనలు, బ్రతిమలాడడం, దేవునికి మొరపెట్టడం చేశారు. ప్రియ దేవుని బిడ్డ, ఏదైనా మనం సాధించాలంటే అది ప్రార్థన ద్వారానే సాధించగలం. ప్రార్థనకి మించిన ఆయుధం ఈ లోకములో ఏదీ లేదు. ఈ లోకములో అపవాదిని జయించాలన్నా, శత్రువులు జయించాలన్నా ప్రార్థన ఒక్కటే మనకు ఆయుధం. ఆ ప్రార్థననే ఆయుధాన్ని చేతు పట్టుకుని దేవుని యొక్క సముఖములో ప్రార్థన చేయగలిగితే, ఆ ప్రార్థననే ఆయుధమే మనకు తెలియకుండానే యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక రాత్రి వచ్చి దేవదూత ఎంతమందిని హతం చేసిందట? 1,80,000 మందిని ఒకే రాత్రి సంహరించుకుంటూ పోయిందట. ఉదయాన్ని లెక్సేసరికి ఎక్కడ పడితే అక్కడ శవాలు. ఎవరు చేశారు? దేవదూత వచ్చి చంపిందంటే కోర్టు కేసులు ఉండవు, ఏది ఉండవు. మనం పగ తీర్చుకున్నాం అనుకో. అందుకునే దేవుడు అంటాడు, పగ తీర్చుకునుట నా పని, నీ పని నా పని వద్దు. కక్షలొద్దు, కార్పణ్యాలొద్దు, ఎవరి మీద రాగద్వేషాలొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకునే మనం దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకుంటే దేవుడే కలుగు చేసుకుంటాడు. దేవుడే లేచొస్తాడు. లేచి వచ్చే ఆయనే పొగ చెదరగొట్టబడినట్లుగా ప్రజలను చెదరగొట్టేస్తాడట. మనల్ని ద్వేషించు వారిని, మన మీదకి కాలు దూవుతున్న వారిని, మనల్ని ఎంతగానో బాధ పెడుతున్న శత్రువుని ఏం చేస్తాడు? దేవుడు చెదరగొట్టేస్తాడట. పొగ చెదరగొట్టబడినట్లు చెదరగొట్టేస్తాడట. అగ్నికి మైనం కరిగిపోయినట్లుగా భక్తిహీనులందరినీ కూడా ఆయన ఏం చేస్తాడటమ్మా? నశింప చేసేస్తాడట. జాగ్రత్త సుమా, అలాంటి దేవుని నీవు నేను కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం చేయవలసింది, దేవుడిని దగ్గరికి లేచి రావాలంటే ప్రార్థన జీవితం మనకి ఉండాలి. ప్రార్థన ద్వారా మోకాళ్ళు నావంటే
దేవుడు మన మన ప్రార్థన దేవుని యొక్క పాదాలు తాకాలి. ఆయన వెంటనే దిగి రావాలి. వెంటనే మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలి. అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మోకాళ్ళు వేసాము అని అంటే గనక ఇంక ఏ విషయాలు కూడా మన మైండ్లోకి రాకూడదు. ప్రార్థనతో స్తుతులతో స్తోత్రాలతో దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క సముఖంలోకి అలా ఎలుగెత్తి 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించగలిగితే, ప్రియ దేవుని బిడ్డ, హృదయపూర్వకంగా మైమరిచి దేవునిలో మరి ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఆయనే నీకు తెలియకుండా ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, నిన్ను గెలిపిస్తాడు. నీ కుటుంబం చుట్టూ ఉన్న శత్రువుల్ని చెదరగొట్టేస్తాడు. నీకు శరీరంలో ఉన్న వ్యాధుల్ని యేసు నామములో చెదరగొట్టేస్తాడు. అగ్నికి మైనము కరుగునట్లుగా ఆ యొక్క మరి మన యొక్క జీవితంలో ప్రతి విధమైనటువంటి రోగమే గాని, అది ఏ మనస్పర్ధలే గాని, శత్రువులే గాని అగ్నికి మైనము కరుగునట్లుగా యేసు నామములవన్నీ కరిగిపోవునుగాక. అలా చేయడానికి దేవుడు లేచి వస్తున్నాడు. మన దగ్గరికి రాబోతున్నాడు. మన కుటుంబంలోకి రాబోతున్నాడు. ఇంటిలోకి, ఒంటిలోకి రాబోతూ ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసిందల్లా ప్రార్థనా జీవితం. ఒకరోజు దావీదు గారు ఆయన పట్టాభిషేకం పొందుకున్న తర్వాత ఆయన మరి కొంతమంది, అంటే రాజు అవ్వకముందేమో కొంతమంది శత్రువులు ఉండేవారు. రాజు అయిన తర్వాత ఇంకా శత్రువులు ఎక్కువైపోయారు. అరే, నేను పదవిలో ఉన్నాను కదా, నాకెందుకు, నేను ఏదైనా చేయగలను అనుకోలేదు. ఎప్పుడైతే పట్టాభిషేకం పొందుకున్నాడో ఫిలిస్తీన్లందరూ కూడా ఆయన మీదకి దండెత్తి యుద్ధానికి వచ్చేస్తున్నారట. అప్పుడు ఏం చేశాడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా 28, దయచేసి క్షమించండి, 28 చదువునాను. నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యకరమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యము నరించుటకు ఆయన పెరేజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. మీ బంధకములు మరీ బిగింపకుండునట్లు. చాలు నాన్న. 21వ వచనం చూడండి. నిజముగా తన కార్యము, తన ఆశ్చర్యకరమైన కార్యమును చేయును, అపూర్వమైన తన కార్యమును నొనరించుటకు ఆయన పెరిజీము అను కొండ మీద లేచినట్లు. చూసారండి, దేవుడు లేచును. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మీదకి వస్తే ఆయన ఏం చేశారంట తెలుసా? శత్రువులు చూసి పారిపోలేదట. ఆయన లేచి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్ళాడండి ఆయన? ప్రార్థన చేయడానికి ప్రాకార స్థలం మీదకి వెళ్ళిపోయాడట. ప్రాకార స్థలం మీదకి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అక్కడ ప్రార్థన చేసి అప్పుడు దిగి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన యుద్ధ భూమిలోకి అడుగు పెట్టిన తర్వాత దావీదు గారు యుద్ధ భూమిలోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఏం జరిగిందంటే, అక్కడ మనం చదువుకున్నాం కదా, ఏం జరిగిందండి? అక్కడ ఆయనే యుద్ధం చేసేసాడట. వాళ్ళందరికీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. ప్రియదేవుని బిడ్డలారా, మనం చదవబడినటువంటి లేఖన భాగంలో 28, 21 వచనంలో అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అపూర్వమైన తన కార్యమును నరించుటకు ఆయన పెరిజీమను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. ఆయన పక్షంగానంట, దావీదు పక్షంగానంట ఆయన లేచాడంట. ఆయన లేచి దావీదు పక్షంగా యుద్ధం చేశాడట. ఒకసారి అయిపోయింది, రెండవసారి కూడా మళ్ళా దండెత్తి వచ్చేసారంట దావీదు మీదకి. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్క శోధన వచ్చింది. ఆ ఒక్క శోధనే, ఈ ఒక్క శోధనతోటే అయిపోద్ది అనుకోవద్దు. మళ్ళా ఇంకో శోధన కూడా వస్తూ ఉంటుంది. ఒక కష్టం వచ్చిందంటే ఇంకో కష్టం మళ్ళీ మనకి వస్తూ ఉంటుంది. ఈ రోజున దుఃఖం ఉంటుంది, రేపు సంతోషం ఉంటుంది. ఒకవేళ రేపు దుఃఖం ఉండొచ్చు, ఎల్లుండి సంతోషం ఉండొచ్చు. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైతే దేవుడు లేచి నీ పక్షంగా రావాలంటే గనక దావీదు ఏం చేశాడంట తెలుసా? ప్రాకార స్థలంలోకి వెళ్ళిపోయాడట.
వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడంట. నువ్వు ప్రార్థనా గదిలోకి వెళ్ళిపో. ఏదైనా నీకు సమస్య వచ్చిందంటే ప్రార్థనా స్థలంలోకి వెళ్ళిపో, లేకుంటే మందిరంలోకి వెళ్ళిపో. ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఏదైనా కష్టం వచ్చిందంటే మనం చేసేది మొట్టమొదట ఏం పని చేస్తాం చెప్పండి? ఏడ్చేసి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి బోర్ని ఏడుస్తూ ఉంటాం. పోనీ నీ కష్టం ఏమైనా తీస్తారా వాళ్ళు? తీయరు. నీ కన్నీటి వేదనను ఎవరైనా తుడుస్తారా? తుడవరు. అయినా కానీ మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం, మనుషుల వైపే చూస్తూ ఉంటాం, మనుషులకి మన యొక్క రోదన ధ్వని అంతా కూడా చెప్తూనే ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేయి. దావీదుకి కష్టం వచ్చింది, ఫిలిష్తీయులందరూ కూడా దండెత్తి వచ్చేస్తున్నారు ఆయన మీదకి యుద్ధానికి. ప్రాకార స్థలములోకి వెళ్ళిపోయాడు, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన కంటే దేవుడు లేచి వచ్చేసాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నీ ప్రార్థనకి నా ప్రార్థనకి దేవుడు లేచి వస్తున్నాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. నీ ప్రార్థనకి నా ప్రార్థనకి దేవుడు ప్రార్థన చేసిన వెంటనే జవాబిస్తున్నాడా? ఏ విధంగా చేస్తున్నాం మనం? కష్టం వచ్చిందంటే ప్రజల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం, బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన పెరిజీమను కొండ దగ్గరికి వెళ్ళిపోయాడట, ప్రాకారంలోకి వెళ్ళిపోయాడట. ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుడే లేచి వచ్చేస్తాడట ఆయన పక్షంగా యుద్ధం చేయడానికి. నువ్వు యుద్ధం చేయక్కర్లేదమ్మా. దేవుని యొక్క సముఖంలో కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఎలాంటి సమస్య అయినా సరే ఆయన పాదాల దగ్గర పెట్టు. దేవుని యొక్క సముఖంలో ఆయన చిత్తానికి అప్పగించుకో. అద్భుతం దేవుడు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, సరే దేవుడు లేచి వచ్చాడు, గొప్ప కార్యం చేస్తాడు, ఫిలిష్తీయులను ఓడించేస్తాడు. మళ్ళా రెండవసారి కొంతకాలం అయ్యేసరికి రెండవసారి మరలా ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు మరలా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. చూడండి, 1వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములన్నంతటా ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయము అన్య జనులకు అందరికీ కలుగ చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. రెండవసారి ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే మరి దావీదు మరలా ప్రార్థన చేసినప్పుడంట, మరి దావీదు యొక్క కీర్తి ఇశ్రాయేలు ప్రదేశం అంతటా ప్రసిద్ధి అయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత మరి యుద్ధాలే నీ మీదకి వచ్చినా, ఎంత ప్రాణాపాయ స్థితి నీ మీదకి వచ్చినా, నీవు దేవుని యొక్క సముఖములో ఆయన పాదాలను గట్టిగా పట్టుకుంటే, దేవుని యొక్క సముఖములో ప్రార్థన చేయగలిగితే, ఆయన దావీదు ఏ విధంగా ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి దేవుని యొక్క సముఖములో ఏ విధంగా ప్రార్థన చేశాడో, ఆ కొండ యేసు క్రీస్తే, ఆ బండ యేసు క్రీస్తే. దేవుని యొక్క సముఖములో మనం గోసాడగలిగితే ఎలాంటి సమస్య అయినా సరే ఆయన పాదాల ముందు పెట్టి దేవుని చిత్తానికి తల వంచి ప్రార్థన చేస్తే యేసు నామం పేరట మన తల ఎత్తబడును గాక. దేవుడు లేచి వచ్చి నీ పట్ల నా పట్ల గొప్ప కార్యము దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. శ్రమ వచ్చిందా తల్లి ఎడవకు, శ్రమ వచ్చిందా కుమారుడా ఎడవకు, కుమార్తె తప్పనిసరిగా నీ కన్నిటిని దేవుడు నాట్యముగా మార్చే దినాలు త్వరితగతినే ఉన్నాయి. దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంత బాధపడుతున్నావో, ఎంత కుమిలిపోతున్నావో, ఎంత వేదన పడుతున్నావో, ఎంత దుఃఖపడుతున్నావో, కృంగిపోవద్దమ్మా, కృంగిపోవద్దయ్యా. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ పక్షంగా యుద్ధం చేయడానికి ఆయన లేచి రాబోతూ ఉన్నాడు. దేవుని యొక్క సముఖములో దావీదు మొరపెట్టినట్లుగా మనం కూడా మొరపెడదాం. అయ్యో నా శక్తికి చాలదయ్యా, నా శక్తి సరిపోదయ్యా, శత్రువుతో పోరాడాలంటే నా శక్తి చాలదు నాన్న, ఈ సమస్యను అధిగమించాలంటే నా శక్తి చాలదు, నా భక్తి చాలదు. దేవుని యొక్క సముఖములో మనల్ని తగ్గించుకుని ప్రార్థన చేస్తే, అయ్యా నా పక్షంగా నువ్వు ఓడిపోనివ్వకుండా కార్యం చేస్తానన్నావు, యుద్ధం చేస్తానన్నావు, నా పక్షంగా నువ్వు కార్యం చేయండి అయ్యా అని దేవుని యొక్క సముఖములో మనం వెలుగెత్తి ప్రార్థన చేయగలిగితే, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. గొప్ప దీవెన మనకి ఇవ్వబోతున్నాడు. మన పక్షంగా కార్యం జరిగించబోతున్నాడు. ఎలా చేస్తాడో పొగగిరిపోనట్లుగా, తుత్తినీలుగా దేవుడు చేయడానికి సమర్థుడైన ఆయన లేచి రాబోతున్నాడు. ఆయన లేచి వచ్చాడా? నీ ప్రార్థనకి జవాబు ఇంకా రావడం లేదని ఒకవేళ నీవు మనసు చిన్నబుచ్చుకుంటున్నావా? అయ్యో దేవుడు నా ప్రార్థన అంగీకరించట్లేదు,
నా ప్రార్థనకి జవాబు ఇవ్వడం లేదని కృంగిపోతున్నావా? బాధపడక తల్లి, బాధపడకయ్యా. ఎందుకో తెలుసా? ఆయన లేచి రాబోయే సమయం ఆసన్నమైంది. దేవుడు నీ పక్షంగా నీ కుటుంబంలో కార్యం జరిగించబోతూ ఉన్నాడు నిశ్చయముగా ఆయన. కాబట్టి మన దేవుని యొక్క సముఖంలో ఇంకెన్నడూ కూడా శత్రువులు దావీదు మీదకి మరలా రాలేదట. దావీదు దగ్గరికి మరలా ఎప్పుడు ఎన్నడూ కూడా రాలేదంట. ప్రియదేవుని బిడ్డ, శత్రువులు దావీదు మీదకి ఎప్పుడు కూడా రాలేదండి. ఎందుకు రాలేదంటే, ఫిలిష్తీయుల మీద జయం ఎందుకు ఇచ్చాడంటే, దావీదు ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేశాడు. ఎవరిని బిడ్డలైనా మీకు ఏదైనా అవసరం వచ్చినా, మీకు ఏదైనా కావాలన్నా, ఈ లోకాన్ని శత్రువుని జయించాలన్నా, ప్రియదేవుని బిడ్డ, దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేయి. దేవుని యొక్క పాదాలు పట్టుకో. ఎవరి మీద ఆధారపడద్దు. నువ్వేం సంపాదించావు అని అడుగుతున్నారు ఇప్పుడు పిల్లలు. భార్య అంటుంది భర్త, నువ్వేం సంపాదించావు? నేను కొనమన్నది నువ్వు కొనలేదంటుంది. అక్కడికి మాట పెరిగి ఇంట్లో గొడవలు అయిపోతూ ఉన్నాయి. సజావుగా జరగవలసిన కుటుంబం సర్వనాశనం అయిపోతూ ఉంది. నువ్వెంతంటే నువ్వెంత. ఎవరికి ఓర్పు లేదు, సహనము లేదు. ఓర్పుతో, సహనముతో, నేర్పుతో దేవుని యొక్క సముఖములో ప్రార్థన చేయగలిగితే, రహస్యమందు చూచుచున్న నీ దేవుని యొక్క సముఖములో నీ తలుపులు వేసుకుని నీ దేవుని యొక్క సన్నిధానంలో మోకరించగలిగి ప్రార్థన చేయగలిగితే, నా ప్రభువుకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన కదిలి రాబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. విడిపోతున్న నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాడు. నీ శరీరంలో భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంటే అది ముట్టి స్వస్థపరచడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. పరమ వైద్యుడిగా నీ పక్షంగా యుద్ధం చేయడానికి యుద్ధశూరుడైన దేవుడుగా ఆయన రాబోతూ ఉన్నాడు. నువ్వు దేవుని యొక్క సముఖంలో ప్రార్థించగలిగితేనే, దేవుణ్ణి ఆశ్రయిస్తేనే ఆయన లేచి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకనొక దినాన్న మన రూతుని జ్ఞాపకం చేసుకుంటే, రూతమ్మని మోయాబు దేశములో చాలా మంచిగా బ్రతికింది. బెత్లెహేము నుంచి నయోమి కుటుంబం అక్కడికి వెళ్ళిన తర్వాత నయోమి కుమారుని చేసుకుంది. చేసుకున్న తర్వాత కొద్ది దినాలకి భర్తను కోల్పోయి విధవరాలుగా మిగిలిపోయింది. సంతానం లేకుండా గుడ్డిరాలుగా మిగిలిపోయింది. తర్వాత తన యొక్క జీవితంలో ఒక పేదరాలుగా మిగిలిపోయింది. ఎప్పుడైతే నయోమిని కలిగిన దేవుణ్ణి ఎప్పుడైతే కలిగి ఉందో, ఆ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగలిగిందో, అద్భుత రీతిలో రూత్ గారి యొక్క జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేసిన తర్వాత తన యొక్క జీవితాన్ని చూడండి. 3 విషయాలు చెప్పాను. తన యొక్క జీవితంలో పేదరాలుగా ఉండిపోయింది, గుడ్రాలుగా ఉండిపోయింది, విధవరాలుగా ఉండిపోయింది. ఈ 3 కూడా ఏ మనుషుడు కూడా భర్తీ చేయలేడు. ఏ మనుషుడు కూడా వారి దగ్గరికి రాలేడు. ఎవరో కూడా తన యొక్క జీవితాన్ని బాగు చేయలేరు. నా ప్రభు సముఖంలోకి వచ్చింది కనుక బోయాజును రాజుగా తన యొక్క జీవితములో చక్కటి వివాహం జరిగించడానికి ప్రభు కృపనిచ్చాడు. అంతేకాకుండా తన పేద స్థితిని తీసివేశాడు. భర్త లేని దానికి భర్తనిచ్చాడు. పేద స్థితిలో ఉన్నదానికి ఐశ్వర్యమునిచ్చాడు. ఇంకా గుడ్రాలుగా ఉన్న కుమార్తెకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. దేవుడు జోక్యం చేసుకుంటే, దేవుడు మన దగ్గరికి వస్తే, దేవుడు ఆయన లేచి వస్తే ఎన్ని కార్యాలు జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డ, ఊహించగలమా? తన యొక్క జీవితం అంతా కూడా అదే విధంగా ఉండిపోతుంది. ఇంక మోడిబారిపోయిన జీవితం అనుకుంది. రూతు తన యొక్క జీవితంలో ఏనాడు కూడా వేరే మోయాబు దేశంలో ఉంటే వేరే వివాహం చేసుకోవచ్చేమో ఒకవేళ, కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏమేమైతే తన యొక్క జీవితంలో పోగొట్టుకున్నదో అన్నీ కూడా దేవుడు ఆ కుమార్తెకి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, భయపడొద్దు. నువ్వు ఏది పోగొట్టుకున్నావో దానికి 2 దేవుడు నీకు ఇచ్చేస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే, ప్రార్థన చేయగలిగితే, యుద్ధశూరుడైన దేవుడుగా ఆయన నీ పక్షంగా నీ చుట్టూతో ఉన్న శత్రువుల మీద నీకు విజయం కలుగ చేయడానికి ఆయనే యుద్ధశూరుడైన దేవుడిగా రాబోతూ ఉన్నాడు. ఆయన దేవుడు లేచునుగాక. నిజంగా మన యొక్క అందరి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలంటే మనం చేయవలసింది ఒక్కటే, ప్రార్థనా జీవితం.
ఏ ఏ వ్యక్తి జీవితంలో, ఏ కుమారుడి జీవితంలో, ఏ కుమార్తె జీవితంలో ప్రార్థనా జీవితం ఉంటుందో దేవుడు వారి పక్షంగా లేచి వచ్చి, దేవుడు నిలవబడి వారి పక్షంగా దేవుడు యుద్ధం జరిగించునుగాక. దావీదు చిన్నవాడే, దేవుడు లేచి వచ్చి ఆయన పక్షంగా నిలవబడి యుద్ధం చేయించాడు, అతన్ని గెలిపించాడు. ప్రియ దేవుని బిడ్డ, పేతురు గారు నీటిలో మునిగిపోతుంటే సముద్రం మీద ఆయన నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చి మునిగిపోతున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? చేతులతో పట్టుకునేలా లేవనెత్తాడు. సమాధి దొడ్లలో భయంకరంగా ఆ గొలుసులతో కట్టబడి ఆ సమాధిలో పొర్లాడుతున్న యవనస్తుడి దగ్గరికి దేవుడు లేచి వచ్చాడు. ఊరి వెలుపల, ఎక్కడో ఊరి వెలుపలకు నిషేధించబడినటువంటి కుష్ఠరోగుల దగ్గరికి దేవుడు లేచి వెళ్ళాడు. ఎంతమందిని బాగు చేయలేదు, ఎంతమంది కన్నీటిని ఆయన తొడవలేదు, ఎంతమంది దగ్గరికి కాలి నడకన వెళ్ళి ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టలేదు ఆయన. ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు అంటే గనక దేవుని సముఖములో ఆయన దగ్గరికి రావడానికి నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయన 3 అడుగులు ముందుకు వేసుకుని వచ్చేస్తాడు నీ దగ్గరికి. దూరముగా చూస్తాడంటే, దూరం నుండి ఇప్పుడు కూడా నా కుమారుడు తప్పిపోయి తిరిగి వస్తాడని చూస్తూ ఉన్నాడంట తండ్రి. ఎప్పుడైతే దూరం నుంచి చూశాడో తండ్రి, కుమారుడు రానే వస్తూ ఉన్నాడు, కానీ ఇంకా వస్తాడులే, వాడు తప్పాడు తెలుసుకుని వస్తున్నాడని చూశాడా తండ్రి? ఏం చేశాడు? ఎదురెళ్ళిపోయాడండి. ఎదురెళ్ళిపోయి ఆ మురుకుతో, ఆ గడ్డంతో ఎన్ని రోజులైందో భయంకరమైన వాసన వస్తుంది. అయినప్పటికీ ఆ తండ్రి ప్రేమకు కూడా ఎక్కడా కూడా తగ్గలేదండి. వాసన వస్తున్నావురా, నువ్వు పాడైపోయావురా, ఏం చేసావురా నువ్వు, నా దగ్గర డబ్బు అంతా పట్టుకెళ్ళి అన్నాడా తండ్రి? రావడమే నాకు కావాలి, తప్పు తెలుసుకున్న దగ్గరికి రావడమే నాకు కావాలనుకున్నాడు. అక్కడ ఏం చేశాడో అవన్నీ అవసరం లేదు తండ్రికి. తప్పు తెలుసుకొని తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో తిరిగి వచ్చిన కుమారుడు చాలనుకున్నాడు. అందుకునే పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. మెడ మీద పట్టుకుని గట్టిగా ముద్దు పెట్టుకుని ఏడ్చేసే ఉంటాడు కదా. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడని కొంతకాలానికి తెలిసిన తర్వాత తన తండ్రి అన్నదమ్ములు అందరూ కలిసి వచ్చినప్పుడు తండ్రి మెడ మీద పడి, తండ్రి అంట కొడుకు మెడ మీద పడట ముద్దు పెట్టుకుని ఎక్కెక్కి ఏడ్చాడట. ఏడ్చాడంట. ప్రియ దేవుని బిడ్డ, మనల్ని కూడా ముద్దాడే గొప్ప దేవుడు అండి ఆయన. మన పక్షంగా గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి. మనం ఎంత మురుగుగా ఉన్నా, ఎంత పాప మురుగుతో ఉన్నా, ఎంత దుర్వాసన కొడుతూ ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, మనల్ని ప్రేమించే దేవుడు ఈ లోకములో యేసుక్రీస్తు వారు. ఆయన సముఖములో చేరి మనం దేవుని యొక్క సముఖములో ఆయన యొక్క పాదాల దగ్గర పడి మనం ప్రార్థన చేయగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శరణు జొచ్చి ఉంటే గనక, ఆయన పాదాలు మనం పట్టుకుంటే గనక మన దగ్గరికి ఆయన నిజంగానే లేచి రాబోతూ ఉన్నాడు. ఎలా రాబోతూ ఉన్నాడు? యుద్ధశూరుడైన దేవుడిగా మన పక్షంగా ఆయన యుద్ధం చేయడానికి రాబోతూ ఉన్నాడు. యుద్ధం చేసి నిన్ను నన్ను గెలిపించడానికి రాబోతూ ఉన్నాడు. గనుక అటువంటి మహాదేవుని నీవు నేను కలిగి ఉన్నాం కదా. ఆయన రావాలంటే ఏం చేయాలని చెప్పాను? ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితం ఎవరిలో ఉంటుందో, ప్రార్థనా జీవితం ఎవరికైతే కలిగి ఉంటారో వారి జీవితంలో తప్పనిసరిగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టపడతాడు. ఆయనే కలుగు చేసుకుని లేచి నీ దగ్గరికి రాబోతూ ఉన్నాడు. ఎవరైనా సరే పలానా చోటకి పలానా వ్యక్తులు నా మీద గొడవకు వస్తున్నారు రండి అంటే, ఈ లోకానుసారంగా ప్రజలు ఏమంటారు చెప్పండి? ఏదో ఒక మాట వేసి తప్పించుకోవడానికి, అబద్ధాలు చెప్పి తప్పించుకోవడానికి, బాబు ఆ గొడవలకు వెళ్తే నాకు కూడా ఏదో అక్కడ నిలబడి చూసినా నా మీదకే వస్తుందిరా బాబు, కేసులు అవుతాయి, ఇవన్నీ అవుతాయి అనేసి ఎవరు కూడా సహాయం చేయడానికి కానీ కనీసం వాళ్ళని సమర్థించడానికి కానీ వెళ్ళరు, తప్పించుకొని తిరుగుతారు. కానీ నా ప్రభు అంటున్నాడు, నీ పక్షంగా నేను లేస్తాను, నీ దగ్గరకు వస్తాను, శత్రువుల్ని జయిస్తాను, పగ ఎగిరిపోయినట్లు వారిని తూర్పు పరవడ ఉత్తర దక్షిణాలకి ఎగరగొట్టేస్తా ఉంటాను, మైనం కరిగిపోయినట్లుగా చేస్తాను. ఎన్ని అభయాలు ఇచ్చాడండి ఆయన. నీ దగ్గరికి లేచి వస్తే అన్ని కార్యాలు ప్రభు చేస్తాడు. ఆయన లేచి వచ్చి
గుడ్డి వారికి కళ్ళిచ్చాడు, కుంటి వారికి కాళ్ళిచ్చాడు, ఊచ చేతులు కలిగిన వారికి దేవుడు స్వస్థతనిచ్చాడు. చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి సహితము అక్కడ వారిని లేపారు. ఒక రోజున పాడి మోసుకుంటూ వెళ్ళిపోతున్న ఒక విధవరాలి కొడుకు చనిపోతే, ఆ పాడి మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే యేసు ప్రభు వారంట ఎదురొస్తా ఉన్నాడట. ఈ లోకానుసారంగా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, చనిపోయినటువంటి శవం తీసుకెళ్తూ ఉంటే ఎవరు ఎదురు రారు, వస్తారా? వచ్చి వ్యక్తులు కూడా ఆగిపోయి ప్రక్కన నిలబడతా ఉంటారు. నా ప్రభు ఎంత ధైర్యంగా వస్తున్నాడంటే చక్కగా వస్తున్నాడు. చూసేవాళ్ళు, ఆ పాడి మోసేవాళ్ళు కూడా ఈడెవడరా బాబు ఇలాగ వస్తున్నాడు, అందరూ తప్పుకున్నారు కానీ ఈయనేంటి ఇంత ధైర్యంగా వచ్చేస్తున్నాడు అనుకునే ఉండొచ్చు. ఆయన రాగానే వీళ్ళ దగ్గరికే వచ్చాడు. మోసుకుని వెళ్ళిపోతున్న పాడిని మోసుకుని వెళ్ళిపోతున్న వాడిని అక్కడ ఆగండి అయ్యా అన్నాడట. ఇదేంటి రాకూడని చోటగా వస్తా ఉన్నాడు, మళ్ళీ ఆగమంటున్నాడు ఏంటని ఆగారట. పాడి కిందకి దించండి అన్నాడట. అది అశుభమయ్యా, కిందకి దించకూడదు అన్నారట. అయినా కానీ కిందకి దించమన్నాడట. కిందకి దించారు. వెనకాల తల్లి బోర్న ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది, వేదన పడుతూ ఉంది, ప్రలాపిస్తూ ఉంది, రోధిస్తూ ఉంది. ఆ యొక్క తల్లి యొక్క కన్నీటిని చూసి ఆ పాడిని ముట్టగా ఆ కుమారుడు లే అని ఆజ్ఞాపించగానే చక్కగా లేచి కూర్చున్నాడట. తీసుకుని వెళ్ళి ఆ తల్లికి అప్పగించాడట. ఏ ఆధారం లేదా తల్లికి, భర్త చనిపోయాడు, ఒకే ఒక కుమారుడు, ఆ కుమారుడు కూడా చనిపోయాడు. ఇంకా నా జీవితం ఎందుకు, నా బ్రతికెందుకు అనుకుంటూ ఉంది. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైతే ప్రభువారు నడుచుకుంటూ వెళ్ళి లేచి వెళ్ళి ఆ తల్లి యొక్క కన్నీటిని దేవుడు తుడిచాడు. నీ కన్నీటిని నా కన్నీటిని తొడవడా దేవుడు? ఆ తల్లికున్న దేవుడే నీవు నేను కలిగి ఉన్నాం కదా. ఏ కన్నీటితో ఉన్నావో నాకైతే తెలియదు, ఏ అప్పుల భారంతో ఉన్నావో నాకైతే తెలియదు, ఏ వ్యాధితో బాధపడుతున్నావో నాకైతే తెలియదు. ప్రియదేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభు ఇచ్చిన అభయం ఏంటో తెలుసా? దేవుడు లేచి నీ దగ్గరికి రాబోతూ ఉన్నాడు. నీ పక్షంగా దేవుడు కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నీకున్నటువంటి హృదయ వాంఛన దేవుడు ఈ రాత్రి తీర్చబోతూ ఉన్నాడు. అలాగుండాలంటే గనక, అలా చేయాలంటే గనక నీ విశ్వసించు, ప్రార్థన చేయి. ప్రార్థనకి జవాబు నా దేవుడు తప్పనిసరిగా ఇచ్చి నీ పక్షంగా గొప్ప కార్యాలు దేవుడు జరిగించును కాక. ఆమేన్. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మోకరిందామా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనే అన్నిటికీ మూలం. ప్రార్థన లేకపోతే గనక మన జీవితంలో పతనమైపోవడం ప్రారంభం అవుతుంది. ప్రార్థన వలనే మన పరిస్థితులు దేవుడు మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా.
ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనం, ఆమేన్. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, 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 నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గరుడా గొప్ప దేవా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. అయ్యా, అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయుడైన దేవుడు, మీ దినాన్న మా అందరితో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. దేవుడు లేచునుగాక అని నాయన. ప్రభా నిజమే నాన్న, మేము ప్రార్థన చేస్తే నువ్వు లేచి వచ్చే దేవుడు నాయన. అయ్యా ఇదిగో ప్రభా, శత్రువులను అణగద్రొక్కే దేవుడు నాయన. అయ్యా యేసయ్యా, అయ్యా శత్రువులను ఓడించగలిగే శక్తిమంతుడు నీవు ఒక్కడివే నాయన. పొగ ఎగిరిపోవునట్లు నా ప్రభు నాయన. అయ్యా వారు నలుమూలలకు ఎగిరిపోతారంట నాయన. అయ్యా దుష్టులు, బలత్కార శక్తులు అన్నీ కూడా నా తండ్రి నాయన ఓడిపోతాయంట ప్రభా. నీవు లేచి వస్తేనైనా అయ్యా నాయన అగ్నికి మైనము కరుగునట్లుగా కరిగిపోతారంట ప్రభా. యేసయ్య అంత గొప్ప దేవుడు నాయన. నీ పాదాలు పట్టుకోవాలే కానీ నువ్వు చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు నాన్న. అయ్యా నీ పాదాల మీద పడితే చాలయ్యా, నిన్ను అడిగితే చాలయ్యా. లేదని కాదని దేవుడు కాదు బాబు, నీకు వందనాలు దేవా. అటువంటి గొప్ప దేవుడు మేము కలిగి ఉన్నందుని బట్టి మేము ఎంతో ధన్యులము నాన్న. నీకు స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలమయ్యా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, ఈ శుక్రవారం దినాన మా అందరి కొరకు విలువైన ప్రాణం పెట్టి ఉన్నావు నాయన. అందుకునే ప్రభా నువ్వు సిలువను ఎత్తుకుని మోస్తున్నాయినా ఆ యెరూషలేము వీధుల్లో తిరుగుతూ, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు మీ కొరకు, మీ బిడ్డల కొరకు, సంఘాల కొరకు, నశించిపోతున్న వారి కొరకు నాయన ప్రార్థన చేయమని సెలవిచ్చి ఉన్నావు నాయన. అయ్యా ఎడతెగక ప్రార్థన చేసి అనుభూతులకు మమ్మల్ని నడిపించండి నాయన. దేవా నీవు లేచి రాబోతూ ఉన్నావు కనుక రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడైన దేవుడు, యుద్ధ శూరుడైన దేవుడు, బల శౌర్యములు కలిగిన దేవుడు కనుక మా పక్షంగా యుద్ధం చేయబోతున్నావు నాయనా. నీకు స్తోత్రాలు దేవా. అయ్యా శత్రువుల మీద విజయము నాయనా మాకు ఇస్తూ ఉన్నందుని బట్టి మీకు వందనాలు ప్రభా. పాపం మీద విజయం మాకు ఇస్తున్నందుని బట్టి మీకు వందనాలు నాయన. దేవా భక్తిహీనత జీవితాన్ని నుండి ప్రభా మమ్మల్ని విడిపిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రతి దినము నీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడుతూనే ఉన్నారు, అందరి బట్టి మీకు వందనాలు. విన్న వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి నాయన. ప్రతి ఒక్క జీవితములు, ప్రతి ఒక్క బిడ్డ జీవితములు ప్రార్థన నా తండ్రి నాయన ఒక ఆయుధముగా ధరించుకుని నాయన దేవా వారు నా ప్రభా శత్రువులు ఎదిరించగలిగే
అయ్యా అపవాదిని ఎదిరించగలిగే ప్రార్థనాత్మ చేత వారందరినీ నింపమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయండి నాయన, కనికరించండి అయ్యా. ఈ పరిచయలను విస్తరింపచండి, పరిచయలను మీరు ఆశీర్వదించండి. చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని నాయన పేరు పేరు చెప్పిన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం మంది యేసురత్నాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవాత్మీయ తల్లిగా నా ప్రభా ప్రాధేయపడుతూ ఉన్నాం బాబు. దేవా, నువ్వు సృష్టించిన గొప్ప దేవుడు. దేవా, నువ్వు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న కుమారుడయ్యా. బలహీనతగా ఉన్నాడు, బలపరచండి ప్రభా. దేవా, బిడ్డని పైన రక్తాన్ని ప్రోక్షింపచేయండి నాయన. ఇప్పుడే నీ ప్రభావం బిడలోనికి పంపించండి నాయన. బిడ పక్షంగా నాయన బిడలో ఉన్న వ్యాధి మీద యేసునామములో యుద్ధము చేయండి నాయన. బిడకి యేసునామములో శీఘ్రముగా స్వస్థత కలుగునుగాక. నీకు స్తోత్రాలు. సజీవుడిగా నిలవబెట్టండి ప్రభా, విజయుడిగా నిలవబెట్టండి నాయన. కృపతో దయతో నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సహాయం చేయండి నాయన. దేవా దేవా, బిడను దాటిపోవద్దయ్యా, దాటిపోవద్దు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, ఈ దినాన నా దేవా శాంతిని జేమ్స్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారి వైవాహిక జీవితంలో నాయన వివాహమై సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కాపుదల బిడ్డల మీద ఉంచి నా తండ్రి, ఎంతో నా తండ్రి నాయన నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టడానికి మీరు కృపనిచ్చారు. వారికి కూడా నాయన నీ దీవెనలు మెండుగా దయచేయండి నాయన. వారిని మీరు ఆశీర్వదించండి. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి చిన్న కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కాపుదల బిడ్డలను భద్రపరచుకోండి ప్రభా. నీ కొరకు నమ్మకంగా జీవించే కుటుంబముగా చేయమని అడుగుతున్నాను నాయన. నీకే వందనాలు ప్రభా. ఈ దినాన్ని గ్రేసీకి ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తాను. బిడ్డలు కూడా మీరు దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరచండి అయ్యా. నా తండ్రి చదువులో పెంపారు చేయండి. నీ ఎంత భయభక్తులుగా త్రోవ నడిచే కుమార్తెగా, మంచి గాయనిగా, నేను సంతోషపరిచే కుమార్తెగా బిడ్డను దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరచమని సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.